హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టైమ్స్. ఈరోజు నేను మీ అందరికీ తెలంగాణకు సంబంధించిన రైతు బంధు మీద ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ గురించి చెప్పడానికి వీడియో ఇస్తున్నాను. సో మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇంతవరకు ఎంతమంది రైతులకు అమౌంట్ అనేది వేసాము, ఎంత అమౌంట్ వేసాము, ఆ డీటెయిల్స్ అన్ని ఈరోజు అనౌన్స్ చేశారు. ఆ డీటెయిల్స్ అని చెప్పడానికి వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మెషో అనేది ఒక మంచి యాప్ ఉంది ఫ్రెండ్స్. ఈ యాప్ ద్వారా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక బిజినెస్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వీడియో చూడండి. అలాగే ఈ యాప్ కానీ మీకు నచ్చితే ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. అది నా రెఫరల్ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ పైన 150 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, సో లెట్ స్టార్ట్ అప్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే, ముందుగా నేను ముందు చేసిన వీడియోలో మీకు అందరికీ చెప్పాను. సో మీ దగ్గర ఉన్న ఏయూలకు ఏవైనా డాక్యుమెంట్లు పెండింగ్ ఉన్నాయా లేదా అని ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ఏమైనా డాక్యుమెంట్లు పెండింగ్ ఉంటే ఇవ్వండి. సో లాస్ట్ వీక్ చెప్పిన అప్డేట్ ఏంటంటే, నిరంజన్ రెడ్డి గారు లాస్ట్ వీక్ చెప్పింది ఏంటంటే, ఇంతవరకు రైతులకు 2233 కోట్లను అయితే డిపాజిట్ చేసేసాము. సో అది 21,22,000 మంది రైతులకు డిపాజిట్ చేశామని చెప్పారు. సో దీనికి ఈ అప్డేటెడ్గా ఈరోజు ఇంకో అనౌన్స్మెంట్ చేశారు, ఎంతమంది చేశామంది అనేది. సో ఇంతవరకు మీరు ఎవరికైనా ఏదైనా రాలేదు అనుకుంటే కింద కామెంట్స్ తప్పకుండా మెన్షన్ చేయండి. వచ్చిన వాళ్ళు కూడా మెన్షన్ చేయండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ రాలేదు అనుకుంటుంటారు మిగతా వాళ్ళు. సో వచ్చిన వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. ఒకవేళ మీరు కన్నా వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే చెప్పండి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అది కూడా హెల్ప్ చేయండి. సో ఈరోజు నిరంజన్ చెప్పిన అప్డేట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఈరోజు వరకు 3,430 కోట్లు రైతుల అకౌంట్లో డిపాజిట్ చేశాము. సో అది కూడా 33,70,000 మంది రైతుల అకౌంట్లో వేసామని చెప్తున్నారు. సో మిగతా వారికి కూడా మేము వేస్తాము. ఎవరైతే రాలేదో వాళ్ళు ఒక్కసారి డాక్యుమెంట్లు వెరిఫై చేయించుకోండి, కరెక్ట్గా అప్లోడ్ అయ్యాయా లేదా వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు అయితే లాస్ట్ వీక్ వరకు అయితే 54,60,000 మందికి పాస్బుక్లో పంపిణీ చేశామన్నారు. బట్ ఈ రోజు వరకు అయితే దగ్గర 56,50,000 మందికి చేశాము. ఇంకా 1,50,000 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా పాస్బుక్ల పంపిణీ అనేది చేస్తున్నాము. సో పాస్బుక్లు కొత్తగా రిసీవ్ అయిన వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఏఈఓల దగ్గరికి వెళ్ళి అప్లోడ్ చేయించుకోండి. అప్లోడ్ చేపిస్తే చాలు, ఒకసారి అవన్నీ కరెక్ట్గా అప్లోడ్ అయితే మేమే బ్యాంకులో అకౌంట్లో డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాము, ఎంతమందికి వేసాము ఆ డీటెయిల్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీక్లీ అనౌన్స్ చేస్తాము. ఎవరికి అర్హులున్న ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తామని చెప్తున్నారు నిరంజన్ రెడ్డి గారు. ఒక్కసారి మీకు ఏమన్నా రాకుంటే మీ డాక్యుమెంట్లు అన్నీ అప్లోడ్ అయ్యాయా లేదా అనేది మీ ఏఈఓల దగ్గరికి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరన్నా మనకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేవారు మీ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఇవ్వగలిగితే మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ.